Hi guys, welcome back to episode 2 of our Bhagavad Gita series. This is Varshita. If you haven't watched the last video of Bhagavad Gita episode 1, please go and watch so that you'll understand this video even more better. And in this video, we'll understand this Bhagavad Gita Shloka 2 and we'll learn how to apply it to our life to make it even more better than what it was yesterday. ఈ వీడియోలో మనం భగవద్గీతలోని శ్లోక 2 గురించి తెలుసుకుందాం. శ్లోక 1లో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ప్రశ్నకు సమాధానమే ఈ శ్లోక 2. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు. దృష్ట్వా తు పాండవానీకం యూదం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం బ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా వివరిస్తున్నాడు. ఏమని అంటే, పాండవ సైన్యం యుద్ధానికి అమర్చిన విధానం చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు అని సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు ఒక రాజు, శక్తివంతమైన వాడు, తన దగ్గర అతిపెద్ద సైన్యం ఉంది. కానీ పాండవ సైన్యాన్ని చూసిన వెనువెంటనే తనలోని భయం, అస్థిరత్వం మొదలయ్యాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, బయటికి ఎంత బలంగా ఉన్నా మన లోపల మనస్సులో ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఎప్పటికీ విజయాన్ని సాధించలేము అని. అందుకే వెంటనే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు ఒక ఉన్నత స్థానమైన రాజు హోదాలో ఉన్నాడు. కానీ తన సేనాపతి అయిన ద్రోణాచార్యుడిని తన దగ్గరికే రమ్మని పిలిపించక స్వయంగా తనే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళడానికి కారణాలేంటో తెలుసుకుందాం. పాండవ సైన్యాన్ని చూసిన వెనువెంటనే, ముఖ్యంగా భీమాదులను చూసిన వెనువెంటనే ధుర్యోధనుడు ధైర్యాన్ని కోల్పోయి ఉండవచ్చు. ఇంకా యుద్ధం ప్రారంభం కాకముందే తనలోని ధైర్యాన్ని కోల్పోవడం అశుభ సూచకం. ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే, తన సేనా నాయకుల్లో ఒకరైన ద్రోణాచార్యుడిని కదిలిస్తే సైన్యం అంతా చెదిరిపోతుందనే భావంతో కూడా తనే స్వయంగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. లేదా ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, పైగా గురువు స్థానంలో ఉన్నవాడు కాబట్టి గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి తనే స్వయంగా వెళ్ళడం ధర్మమని భావించి ఉండవచ్చు. ఇది కూడా కారణమై ఉండొచ్చు. ద్రోణాచార్యుడిని మచ్చిక చేసుకుని తన స్వార్థ కార్యాలకు ఉపయోగించవచ్చు అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. తనడికి అన్నీ ఉన్న శక్తి, సైన్యం, రాజ్యం, తనకి ఆత్మవిశ్వాసం లేదు. నిజమైన బలం మనస్సులో ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించగలం. భయంతో తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని గందరగోళం చేస్తాయి. లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉంటాడు, తనకు మంచి జాబ్ ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది, మంచి హోదా కూడా ఉంటుంది. కానీ తను ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, ఎదుటివారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు, ఎదుటివారు ఎదిగితే అసూయ పడుతూ ఉంటాడు. బయటికి విజయం సాధించినట్టున్నా లోపల మాత్రం ఎప్పుడు భయానికి గురవుతూ ఉంటాడు. ఇదే ఎగ్జాక్ట్గా దుర్యోధనుడి పరిస్థితి కూడా. తనకి ఎంత బలం ఉన్నా పాండవులను చూసి భయపడ్డాడు. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఒక విద్యార్థి ఏమో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఇంకా ఎగ్జామ్కి 10 minutes అనంగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో ఇంకొక విద్యార్థి ఒక మూలన ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటుండడం చూస్తాడు. ఆ విద్యార్థిని చూసి నాకంటే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడేమో, నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చేసుకుంటాడేమో అన్న అనుమానం మొదలవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే దుర్యోధనుడి పరిస్థితి కూడా. బయటికి బలంగా కనిపించిన లోపల భయం ఉంది. నిజానికి మనం ఏదైనా సాధించాలి అంటే దానికి ఆత్మవిశ్వాసం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు నువ్వు ఏదైనా గొప్పగా సాధించాలని అనుకుంటున్నావు, కానీ నీకు దాన్ని సాధించే శక్తి నీ దగ్గర లేదు. కానీ ఆత్మవిశ్వాసంతో నేను దీన్ని ఖచ్చితంగా సాధించగలను అని నువ్వు నమ్మితే అది ఏ రోజైనా నువ్వు ఎప్పటికైనా దాన్ని చేరుకుంటావు. అదే 99% నేను ఇది సాధించగలను, 1% ఎక్కడో నేను సాధించలేను అని అనిపించినా కూడా నువ్వు ఆ గమ్యాన్ని ఎప్పుడు చేరుకోలేవు. దీన్నే ఆత్మవిశ్వాసం అని అంటారు. నువ్వు సాధించలేనిది కూడా నువ్వు సాధించగలవు అని నమ్మి ముందు అడుగు వేస్తే, దానికోసం ప్రయత్నిస్తే నువ్వు దాన్ని ఎప్పుడు చేరుకుంటావు. మనందరికీ లైఫ్లో ఇది ఎప్పుడైనా ఇలా అనిపించే ఉండొచ్చు. ఏమని అంటే, నువ్వు ఎదుటివారిని చూసి ఎప్పుడైనా ఇలా అనుకుని ఉండొచ్చు, నాకంటే వీడు బాగా చదివేస్తున్నాడు, నాకంటే వీడు బాగా ఎదిగిపోతాడేమో, నాకంటే వీడు ఇది సాధించేస్తాడేమో, నేను సాధించలేనేమో అనే భయానికి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు గురయ్యే ఉంటావు. ఇలా అనుకోవడమే మన వినాశానికి మొదటి అడుగు. ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయాం. ఇప్పుడు ఎదుటివారితో కంపేర్ చేసుకోవడం వల్ల మనలోని భయం పెరుగుతుంది. భయం ఉంటే మనం ఏది నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేం. నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం ఏది సాధించలేం. మనలోని ఆత్మవిశ్వాసం కోల్పోతాం. నీ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఎదుటివారిని చూసి నాకంటే వీడు బాగా చదివేస్తాడేమో, నాకంటే వీడు బాగా మార్కులు తెచ్చేసుకుంటాడేమో, లేదా వీడు క్లాస్ ఫస్ట్ వచ్చేస్తాడేమో అని అనిపించే ఉంటుంది. లేదా నాకంటే వీడు జీవితంలో ఎదిగిపోతాడేమో, నాకంటే వీడు ఏదో సాధించేస్తాడేమో అనే భయానికి గురయ్యే ఉంటావు. ఇలా ఎప్పుడైతే నువ్వు భయానికి లోనవుతావో అప్పుడు నీలోనే ఆత్మవిశ్వాసం కోల్పోతావు. ఇదే నీ వినాశానికి తొలిమెట్టు. కాబట్టి ఎదుటివారితో కంపేర్ చేసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీలోనే ఆత్మవిశ్వాసం పెంచుకో. దేవుడి పైన భారం వేసి నువ్వు కష్టపడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ గమ్యాన్ని చేరుకుంటావు. నీవు అనుకున్న దానికంటే ఉన్నత స్థానంలో ఉంటావు. నా జీవితంలో కూడా ఇలా చాలా ఉన్నాయి, చాలా చూశాను. నేను కూడా ఆత్మవిశ్వాసం లేని రోజులు, అన్నీ నాకే నెగిటివ్స్ ఇలా జరుగుతాయా అని అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. నేను కూడా విన్నా. ఏమని అంటే, ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ నెగిటివ్స్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ నెగిటివ్. ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ వన్ పాజిటివ్ థింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ పాజిటివ్. సో అట్లా నా లైఫ్లో కూడా చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ఒక్క పాజిటివ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాకు నా లైఫ్ మొత్తం పాజిటివ్గానే అనిపిస్తుంది. ఇలాగే ఎవరైనా వాళ్ళలోని భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే ఇంకా వాళ్ళ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రాక్టికల్ లెసన్ ఏంటి అంటే, నిజమైన బలం నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కువగా గొప్పలు చెప్పేవాడు కాదు, క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉన్నవాడే నిజమైన విజయాన్ని సాధిస్తాడు. బయట బలం చూపించేవాడు కాదు,
లోపల భయాన్ని జయించిన వాడే నిజమైన విజేత. ఈ భగవద్గీతలోని శ్లోక 2. దీని సమ్మరీ ఏంటి అంటే, ఎదుటివారితో పోల్చుకోకూడదు, ఎదుటివారు ఎదిగినప్పుడు అసూయ పడకూడదు, మనలో ఉన్న భయాన్ని తొలగించాలి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అలాగే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయొద్దండి. కంపేర్ చేస్తే ఇంకా మీరే వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తీసేసినట్టు. వాళ్ళే ఏదైనా సాధించాలన్నా కూడా సాధించలేమా అనే భావన వాళ్ళలో ఉండిపోతుంది. కాబట్టి ఎప్పుడే కానీ మీ కొడుకులు కూతురులనే కాదు, ఎవరినే కానీ నువ్వు ఇది సాధించలేవు అనే మాటే రానివ్వద్దండి. ఇంకా వాళ్ళకి చెప్పండి నువ్వు ఏదైనా సాధించగలవు అని. అప్పుడు వాళ్ళలోని ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా నేను ఏదైనా సాధించగలను అని ధైర్యం వస్తుంది. This is all about Bhagavad Gita Shloka 2. If you like the content, please like and subscribe to reach for more people. Thank you. Signing off. Bye bye.